చెప్పేసి మీరు ఫ్లెక్సీ ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయనగరం క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు 23,000 పోస్టులు మనం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వదులుతామని ఆయన మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఊసలేదు. మేము 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టుకొని ఏదో పొలం పనులు చేసుకొని అటు ఇటు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి మేము కోచింగ్ తీసుకుంటా ఉన్నాము. మా యవ్వనాన్నంతా 5 సంవత్సరాలు కోల్పోతా ఉన్నాము. ఇప్పుడు చూస్తే తీరా ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని మళ్ళీ ఆశలు లేపుతున్నారు కానీ ఏది ఇచ్చింది లేదు. బొత్స సత్యనారాయణ గారు అయితే రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు, రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని. మొన్న సిపి గారు కూడా ఆయన ఎలక్షన్ ఇది ఆర్థిక శాఖ కూడా చెప్పింది 2024 వరకు 25 వరకు ఎటువంటి పోస్టులు ఫిల్ చేయకూడదు, ఎటువంటి ఖాళీ ఫిల్ చేయకూడదు అని. కానీ ఇప్పటికైనా కానీ మాకు మా ఆవేదన ఒకటే, మేము 5 సంవత్సరాల నుంచి మా యవ్వనాన్ని అంతా ఇక్కడ కోల్పోయాము. మీరు ఇప్పటికైనా 5 సంవత్సరాలకి 5,000 డిఎస్సీ అని అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయము? 5 సంవత్సరాలు వెయిట్ చేసి 5,000నా? కానీ మాకు 5,000 డిఎస్సీ వద్దు, మాకు మెగా డిఎస్సీ కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాము. ఇప్పటికే మీరు అనేక విధాలుగా డివైఎఫ్ఐ